టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులపై ఇవాళ మంత్రి కొండా సురేఖ స్పందించనున్నారు. సాయంత్రం లేఖ ద్వారా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆమె తన లేఖలో ఏం చెబుతారు, ఆమె లేఖలో ఎలాంటి అంశాలుంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తన కూతురు కొండా సుస్మిత చేసిన కామెంట్స్ ని ఆమె సమర్థిస్తారా లేక వ్యతిరేకిస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న సీఎం రేవంత్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి టార్గెట్ గా కొండా సుస్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆమెకు కాంగ్రెస్ సభ్యత్వం లేకపోవడంతో ఆమె తల్లి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో ఇవాళ కొండా సురేఖ లేఖ ద్వారా వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొండా సుస్మిత గతంలోనూ సీఎంపై ఆరోపణలు చేశారు. దీంతో తన కూతురు తరపున మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ కు క్షమాపణ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే ఇష్యూ రిపీట్ అవ్వడంతో ఏం జరుగుతుందన్న చర్చ సాగుతోంది. కొండా సుస్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చామని, వివరణ తర్వాత తదుపరి చర్యలుంటాయన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవంటూ మహేష్ గౌడ్ హెచ్చరించారు. కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు.